హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నాబార్డ్లో ఖాళీగా ఉన్నటువంటి 108 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మినిమం 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెలకు 35,000 రూపాయల వరకు కూడా శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 2/10/2024 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 21/10/2024. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓబీసీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా 10th క్లాస్ అయితే తప్పనిసరిగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఇక మీ యొక్క ఏజ్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా 1/10/2024 నాటికి మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఆ డేట్ అనేది క్రూషియల్ డేట్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ అంటే స్త్రీ మరియు పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి ఇతర వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే అభ్యర్థులకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఫస్ట్ నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ప్రతి ఒక్కరూ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఓసీ ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుందండి. అది మాత్రం ఇక్కడ ఇచ్చినటువంటి అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం ఉండడం జరుగుతుందన్నమాట. దాన్ని ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటారు. సో ఇది ఏంటి అంటే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ముందు ఒక వారం రోజుల పాటు ఫ్రీగా మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జామినేషన్ సిలబస్ ఏముంటుంది, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, సో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎగ్జామినేషన్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఇలా అన్నీ కూడా మీకు ఆ ట్రైనింగ్లో వీళ్ళు ఫ్రీగా తెలియజేయడం అనేది జరుగుతుంది. మరి మీకు ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడే మాకు ఈ ట్రైనింగ్ కావాలా వద్దా అని మీకు అక్కడ మనకి ఒక ఆప్షన్ అనేది అడుగుతారనమాట. సో ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలంటే అవునని, లేక వద్దు అనుకుంటే నో అని మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అవును అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్కి హాల్ టికెట్ రిలీజ్ చేస్తారు కదా, దానికంటే ముందు ఈ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి ఒక హాల్ టికెట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ట్రైనింగ్కి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్, ఈ పోస్టులకి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 450 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందండి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు జస్ట్ 50 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. మిగిలిన వాళ్ళందరూ 450 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఇక శాలరీ విషయానికి వస్తే మనకి శాలరీ నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ఎంత 35,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. గ్రాస్ ఎన్వాల్వ్మెంట్స్ ఎంత ఉంటాయంటే 35,000 వరకు ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే దీంతో పాటుగా మనకి కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటివి అనేది చూద్దాం చూడండి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే రియంబర్స్మెంట్ ఫర్ పెట్రోల్, మన వెహికల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పెట్రోల్కి రియంబర్స్మెంట్ అనేది అమౌంట్ అనేది వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆఫీస్ పర్పస్కి మనం యూజ్ చేసుకుంటాం కదా వెహికల్, దానికి వాళ్ళు పెట్రోల్ ఖర్చులు ఏవైతే ఉంటాయో దాన్ని ఇస్తారు. దాంతోపాటుగా న్యూస్ పేపర్ అలవెన్స్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా బుక్ గ్రాంట్ ఉంటుంది. అలాగే రెసిడెన్స్కి సంబంధించినటువంటి ఆ ఫర్నిషింగ్కి సంబంధించి మీకు అలవెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఫెస్టివల్ అడ్వాన్స్కి సంబంధించి కూడా మీకు ఇస్తారు. లీవ్ ట్రావెల్ కన్జెషన్ అనేది కూడా మీకు ఉండడం జరుగుతుంది. అలాగే హౌసింగ్, కార్, ఎడ్యుకేషన్, ఈ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా మీకు లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే పర్సనల్ కంప్యూటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. న్యూ పెన్షన్ స్కీమ్ కిందకి రావడం జరుగుతుంది. గ్రాట్యుటీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు యాజ్ పర్ ఈ నాబార్డ్ ఏదైతే ఉందో దాని యొక్క రూల్స్ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మీరు ఇనిషియల్గా మీకు జాబ్ అనేది ఇందులో సెలెక్ట్ అయితే ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. దీన్నే మనం ట్రైనింగ్ పీరియడ్ అని కూడా అనవచ్చు. ఎన్ని రోజులు ఉంటుందంటే 6 నెలల పాటు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకే, సో ఈ 6 నెలల ట్రైనింగ్ పీరియడ్ లేదా ప్రొబేషన్ పీరియడ్ మీరు కంప్లీట్ చేశారనుకోండి, తర్వాత మీరు రెగ్యులర్ ఎంప్లాయీగా ఈ నాబార్డ్ సంస్థలో మీరు వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది.
ఇక్కడ మీకు ఇప్పుడు ఒక డౌట్ అనేది వచ్చి ఉండవచ్చు. మరి ఈ ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్నప్పుడు మనకి సాలరీ వస్తుందా? రాదా? అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో, ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్నప్పటికీ కూడా మీకు ఫుల్ సాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. అది మీరు క్లియర్‌గా గుర్తుపెట్టుకోవాలి. సో, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడుంటాయి అంటే మనకి ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, ఏలూరు, విజయనగరంలో ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకైతే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో ఉంటాయి. ఇవి మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నమాట. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం మరియు విజయవాడలో, తెలంగాణలో అయితే మనకి హైదరాబాద్‌లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. సో, మ్యాక్సిమం ప్రతి ఒక్క నియర్లీ ఏదైతే మన దగ్గర ప్రాంతాల్లోనే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి, సో, మీరు ఇబ్బంది పడకుండా మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మీరు రాసుకునే అవకాశం అయితే దగ్గరలోనే ఉంటాయన్నమాట. ఇక అఫీషియల్ లాంగ్వేజ్ అనేది అవసరమండి. మీరు ఏ రాష్ట్రానికైతే అప్లై చేస్తారో రీజనల్ ఆఫీస్ అంటారు లేదా ఆ రాష్ట్రం అంటారు. ఆ రాష్ట్రానికి అప్లై చేయాలనుకుంటే అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ అఫీషియల్ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది మీకు వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్‌కి అయితే అప్లై చేయాలనుకుంటే తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అలాగే తెలంగాణకి అప్లై చేయాలనుకున్నా కూడా తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. సో, మీరు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మొత్తం 21 ప్లేసుల్లో కూడా 21 ఆఫీసుల్లో కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ అఫీషియల్ లాంగ్వేజ్ అయితే ఉందో అది మీకు తప్పనిసరిగా వచ్చి ఉండాలన్నమాట. ఓకే. సో, వచ్చి ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికొస్తే సెలక్షన్ ప్రొసీజర్ మనకి 3 స్టేజ్‌ల్లో ఉంటుందండి. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో, మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో మనకి 4 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, న్యూమెరికల్ ఎబిలిటీ. సో, మొత్తం ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 30 క్వెషన్స్ వస్తాయి. ఒక్క క్వెషన్‌కి 1 మార్క్ అంటే మొత్తం మనకి 120 క్వెషన్‌లు ఉంటే 120 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టైం అనేది ఎంత ఉంటుందంటే 90 మినిట్స్ 1 ½ అవర్ టైం మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి. ఇక్కడ ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్‌లో మనకి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. రీజనింగ్, యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. రీజనింగ్ నుంచి 35 క్వెషన్‌లు, యాప్టిట్యూడ్ నుంచి 35 క్వెషన్‌లు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్‌లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 35 క్వెషన్‌లు. ఈ విధంగా టోటల్ 150 మార్క్స్‌కి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక టైం విషయానికొస్తే 120 మినిట్స్ అంటే 2 అవర్స్ పాటు మనకి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి టైమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక క్వెషన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే రావడం జరుగుతుంది. తెలుగులో ఉండదు. మీకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే క్వెషన్ పేపర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో, మెయిన్ ఎగ్జామినేషన్‌కి ఒక పోస్ట్‌కి 25 మందిని బేస్డ్ ఆన్ ద కట్ ఆఫ్ మార్క్స్‌ని బేస్ చేసుకొని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళలో ఒక పోస్ట్‌కి 25 మందిని మెయిన్ ఎగ్జామినేషన్ పంపిస్తాము అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 1/4 ఆఫ్ నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో, మెయిన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో మీకు ఆ లాంగ్వేజ్ అనేది చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చా రాదా అని మాత్రమే టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీరు ఎటువంటి స్కోరు చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్. ఇక ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సంబంధించి ఎక్కడెక్కడ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ, ఓబీసీ వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అని. సో, అది ఇక్కడ ఇచ్చారు. మీరు ఒకసారి చూసుకోవచ్చు. మీ నియరెస్ట్‌గా ఎక్కడన్నా ఉంటే అక్కడ కూడా మీరు ట్రైనింగ్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ఇది ఈ నోటిఫికేషన్ ఇంకా మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది ఇది వచ్చి మనకి అడ్వర్టైజ్‌మెంట్ మాత్రమే. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ మనకి 2/10/2024 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 21/10/2024 లోపు మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా! మీరు ఏ విధంగా డీటెయిల్స్ చెప్తున్నారు అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ మనకి 2019లో రిలీజ్ అయింది. దాన్ని బేస్ చేసుకొని నేను మీకు ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడం అనేది జరిగిందనమాట. అది మీరు గమనించాలి. ఇక మనకి ఈ 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది 2వ తేదీలోపు రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన వెంటనే నేను మీకు పూర్తి వివరాలతో ఏవైనా చేంజెస్ ఉంటే కూడా నోటిఫికేషన్‌లో వాటిని కూడా నేను మీకు తెలియజేస్తాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video. Have a nice day, friends.